హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి 2 మార్క్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనల్ టచ్ వీడియోని చూద్దాం. సో 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ యొక్క ఫైనల్ టచ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి. సో ఫస్ట్గా మీరు ఇక్కడ ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఈ 4 క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ సెకండ్ చాప్టర్ నుంచి థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ వన్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇవి వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్. సో సెకండ్ చాప్టర్ నుంచే ఈ సెమీ సర్కిల్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ, ఇక్కడ మీరు వచ్చేసి డిఫరెన్షియేషన్ అయితే కొంచెం చేస్తారు, ఎక్కువ స్టెప్స్ అయితే వెళ్ళరు. తర్వాత థర్డ్ చాప్టర్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్. తర్వాత ఈ క్యాలిక్యులేషన్, ఈ న్యూమరికల్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలి. సో ఫార్ములా వేయండి, ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ సిక్స్త్ క్వశ్చన్ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్, బోర్డ్ మోడల్ పేపర్లో అడగడం జరిగింది. అండ్ మీకు సెవెంత్ క్వశ్చన్ కూడా న్యూమరికల్ ప్రాబ్లమే. చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే మనకు 2 మార్క్స్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ రావా అని అడుగుతున్నారు. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈ వీడియోలో ఏవైతే చూపిస్తున్నాను కదా, ఇవి మీకు 8 మార్క్స్లో రావు. 8 మార్క్స్లో ఒక ట్యాగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇక్కడ చూపించేటువంటి క్వశ్చన్స్ ఆ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో రావు, రైట్? సో మీకు ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ అనుకుంటాను, ఈ చాప్టర్లో 11th క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ 11th క్వశ్చన్లో ఇక్కడ కొన్ని కరెక్షన్స్ అయితే చేయడం జరిగింది. మీరు ఫార్ములా అనేది ఇక్కడ క్యాపిటల్ ఆర్జీ అని ఉంది కదా, ఇలా ఎలా అయితే ఉందో అలా రాయండి. ఎందుకంటే మన లెక్చరర్స్ హ్యాండ్ బుక్లో మ్యూఎస్ఆర్జీ, క్యాపిటల్ ఆర్జీ అనేది ఉంటుంది. తర్వాత కింద ఫార్ములా అనేది మీరు కింద ఎలా అయితే ఆర్జీ టాన్ థీటా ప్లస్ మ్యూ డివైడెడ్ బై 1 ప్లస్ మ్యూ టాన్ థీటా అని ఉంది కదా, అదొక్కటే రాయండి. ఆ ఫార్ములా అన్న రాయండి, లేకపోతే అండర్ రూట్ ఆఫ్ ఆర్జీ టాన్ థీటా ఆ ఫార్ములా అన్న రాయండి. పక్కన ఇచ్చారు కదా, ఆ ఫార్ములా రాయొద్దండి, ఓకే? నెక్స్ట్ వచ్చేసి మనకు వర్క్, పవర్ అండ్ ఎనర్జీ నుంచి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈ 5 క్వశ్చన్స్ చూసుకోండి చాలు. అండ్ మీకు నెక్స్ట్ చాప్టర్, సిక్స్త్ చాప్టర్ నుంచి ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంది, థర్డ్ క్వశ్చన్ ఉంది, ఫోర్త్ క్వశ్చన్ ఉంది. అండ్ సిక్స్త్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్లీ స్పిన్నింగ్ ఆఫ్ ఎగ్ అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. తర్వాత బోర్డ్ మోడల్ పేపర్ 1లోది ఎక్కువ ఇంపార్టెంట్, అంటే 4th క్వశ్చన్. తర్వాత మీకు గ్రావిటేషన్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఆల్సో, 4th క్వశ్చన్ కాదు, 5th క్వశ్చన్, యాజ్ వి గో ఫ్రమ్ వన్ ప్లానెట్ టు అనదర్ ప్లానెట్ అనే క్వశ్చన్. తర్వాత 7th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 9th క్వశ్చన్లో వచ్చేసి మీకు ఇక్కడ ఫస్ట్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ రాయండి, తర్వాత ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ రాయండి, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సన్ రాసేసి కింద ఉన్న లైన్ని స్కిప్ చేసేసి లాస్ట్ ఇంకా 5, 6 అని పెట్టాను కదా, ఆ పాయింట్స్ అనేవి రాయండి. తర్వాత ఎంపీ ఆఫ్ సాలిడ్స్ అనుకుంటాను, ఎస్ 8th చాప్టర్ ఇది, ఎంపీ ఆఫ్ సాలిడ్స్ అనే చాప్టర్ నుంచి వాట్ ఈస్ ప్లాస్టిసిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూక్స్ లా, అలాగే డిఫైన్ మాడ్యులస్ ఎలాస్టిసిటీ, 3 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ మాడ్యులస్ ఎలాస్టిసిటీ, పాయిజన్స్ రేషియో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకు 9th చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు 9th చాప్టర్ నుంచి. అండ్ 7th క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. 4th క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆన్ హీట్. తర్వాత ఎమిసివిటీకి డెఫినిషన్ రాయాలి. తర్వాత మీకు రూఫ్స్ ఎందుకు సమ్మర్లో వైట్ కలర్తో పెయింట్ చేస్తారు అన్న దాని గురించి రీజన్ రాయాలి. తర్వాత థర్మోడైనమిక్స్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, డిఫైన్ క్యాలరీ, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ మెకానికల్ క్యాలరీ అండ్ మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్, మోస్ట్లీ ఇది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. తర్వాత మీకు డిఫైన్ మోలార్ స్పెసిఫిక్ హీట్, 5th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇన్ సమ్మర్ వెన్ వాల్స్ ఆఫ్ బైసికల్ ట్యూబ్, సో ఇది క్వశ్చన్ కూడా చూసుకోండి. ఈ బైసికల్ ట్యూబ్ వాల్స్తో వచ్చేసి చాలా ఇంపార్టెంట్.
తర్వాత కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ థియరీ నుంచి ఫస్ట్ చాప్టర్ డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. తర్వాత థర్డ్ క్వశ్చన్, why does ideal gas behave like why does real gas behaves like ideal gas. ఆ తర్వాత ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఈ రెండు వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా ఆసిలేషన్ చాప్టర్ నుంచి ఇచ్చారు ఈ క్వశ్చన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది కూడా ఆసిలేషన్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది, గర్లీ స్వింగింగ్ సీటెడ్ ఇన్ అ స్వింగ్ అని. తర్వాత క్యాన్ సింపుల్ పెండలమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, వై. దీనికి రీజన్ రాయాలి, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్లో సింపుల్ పెండలమ్ యూజ్ చేస్తారా లేదా అన్నది. ఇది కూడా ఆసిలేషన్స్ చాప్టర్ నుంచే. ఆ తర్వాత మీకు వేవ్స్ చాప్టర్ నుంచి స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్స్ గురించి రాయాలి. అంటే స్టేషనరీ వేవ్స్ లేదా దాన్ని స్టాండింగ్ వేవ్స్ అని కూడా అంటాము. ఆ వేవ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఒక చిన్న డెఫినేషన్ రాసేయండి. 2 మార్క్స్కి పెద్ద క్వశ్చన్, పెద్ద ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు, ఒక 3 to 4 లైన్స్లో రాయండి చాలు. తర్వాత వాటర్ హార్మోనిక్స్, వాటర్ బీట్స్, ఈ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ద వేవ్స్, అంతే. దీస్ ఆర్ ద 2 మార్క్స్ క్వశ్చన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో సో దట్ దిస్ వీడియో క్యాన్ రీచ్ టు మోర్ స్టూడెంట్స్ లైక్ యూ, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.